చేసుకొని ఈయన వాటిని ఆ ప్రజల నిమిత్తం వినియోగించకుండా ఆయన ఒక ఏఫోదుని ఒక షీల్డ్ తయారు చేయించుకుంటాడు ఇట్లా బంగారు ఏఫోదుని ఒక దాన్ని తయారు చేసుకొని దీంతో ఆయన ధనాపేక్షకుడైపోయి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మళ్ళీ పూర్వస్థితికి పోయినట్లుగా అంటే దేవుని సహాయం ఉన్నంత సేపు ఆయన ఎట్లయితే మనం ఏసీలో ఉన్నప్పుడు ఎటువంటి వాతావరణం అయితే మరి కలిగి ఉంటామో మరి ఏసీలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆ వాతావరణం మనకి వెంటనే అర్థమైపోతుంది కదా అట్లానే ఒక ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి రెఫ్రిజిరేటర్ లో ఉన్నప్పుడు మరి ఆ డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటిది ఏదైనా పెట్టినప్పుడు దాన్ని ఒక ఐస్ క్యూబ్ గానీ ఫ్రిడ్జ్ లో ఉన్నంతసేపు అది ఐస్ క్యూబ్ గానే ఉంటుంది ఫ్రిడ్జ్ లోంచి బయటకు తీసిన తర్వాత అది వెంటనే నిమిషాల్లో కరిగిపోయేటువంటి అవకాశం ఉంది కదా మరి దేవునితోటి మనం కనెక్టివిటీలో ఉన్నట్టయితే మనం కూడా ఆ విశ్వాసం చేత మనం కూడా అనేకమైన విషయాలను ఆత్మీయంగా ఎదగవలసిన వారం ఉన్నాం ఆత్మీయంగా ఎదుగుటకు మనకి చాలా సహాయకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి లూకాసు వార్త 8వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో ఈ ఆత్మీయంగా ఎదుగుటకు మనం వాక్యాన్ని అవలంబించాలి యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారై ఉండాలి అని అంటున్నాడు చూడండి ఇక్కడ కొంతమంది మూడు రకాలైనటువంటి వ్యక్తులను ఇక్కడ మనకి చూపిస్తున్నాడు 12వ వచనంలో చూసినట్టయితే 11 చూసినట్టయితే ఈ ఉపమాన భావం ఏమనగా ఇక్కడ విత్తనము దేవుని వాక్యము మన చదవబడేటటువంటి 12 నుంచి 14 15 వచనాల్లో విత్తనం అనగా ఏంటండి దేవుని వాక్యం అంట ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అయినప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము 12వ వచనం నుంచి త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయముల్లో నుండి వాక్యం ఎత్తుకొని పోవును వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయముల్లోంచి వాక్యం వేరు ఇంకొక బ్యాచ్ ఇంకోటి ఏంటంటే రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారంట గాని వారికి వేరు లేనందున అంటే వారికి ఒక ట్రీకి ఎట్లయితే చెట్టుకి వేరు లేనప్పుడు ఆ మొక్క ఏ విధంగా అయితే ఎదగలేకుండా ఉంటుందో అదే విధంగా వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలము రాగానే తొలగిపోతారంట అపోస్తలుడైనటువంటి పేతురు గారు మొదట రాసినటువంటి మొదటి పత్రికలో ఈ శోధన కాలంలో తొలగిపోకుండా ఉండటకు మరి అక్కడ ఉన్నటువంటి 5 దేశాలకు సంబంధించినటువంటి వాటి గురించి మెన్షన్ చేస్తూ చెప్తా ఉన్నాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఈ లెటర్ ఎవరికి రాస్తున్నాడంటే ఇక్కడ ఆసియా ఖండంలో ఉన్నటువంటి చెదిరిన క్రైస్తవులకి మీ నిరీక్షణ విశ్వాసమును కోల్పోవద్దు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఆ దేశాలు ఏమైనానండి పొంతు గలతియా కప్పదొకియా ఆసియా బితూనియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది 3వ వచనం చూసినట్టయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు సూచింపబడిన గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా ఎటువంటి నిరీక్షణ అంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను ఎట్లా అంటే అండి మరలా జన్మింపజేసాడంట తన విశేష కనికరము చొప్పునే మరలా జన్మింపజేయటం అంటే ఒకసారి జన్మించి ఉన్నాము మరలా జన్మింపజేయటం అంటే ఏంటండి అదే విషయాన్ని నికోదేము కూడా యేసుక్రీస్తు వారిని అదే విషయాన్ని అవుతాడు మరలా నేను ఎట్లా జన్మించగలను అవునా కదా యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి అధికారి ఆయన యూదుల అధికారి ఆయన కూడా రహస్యముగా క్రీస్తులకు ఆ నైట్ కి నైటే వెళ్ళి మళ్ళీ పగలెళ్ళి యేసుక్రీస్తు వారిని కలిస్తే మళ్ళీ ఇంకెవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని ఆయన నైట్ కి నైట్ వెళ్ళి ఆయన రహస్య స్నేహితుడై ఉన్నాడు యూదుడికి అవునా మరి నికోదేం అర్మిత యేసోబు లాంటి వారు నికోదేం లాంటి వారు నికోదేం అయితే ఏం చేస్తాడు ఆ నైట్ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి మరి నేను నూతనంగా మరలా ఏ విధంగా జన్మించగలను అనేటువంటి విషయాన్ని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడు మరి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మానుసారులకే తెలుస్తాయి అక్కడేమంటాడు గాలి ఎటు నుంచి వచ్చునో గాలి ఎటు నుంచి పోవునో ఎవరు గ్రహించగలరు మనం గ్రహించగలమా గాలిని క్యాప్చర్ చేయగలమా చేయలేము మరి ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అలానే ఉంటాయి మరి మరలా జన్మించడం అంటే ఎవరు నొప్పుకుంటారండి మనిషికి 2 సార్లు జన్మ ఉంటుందా ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి విషయం కాదు అయితే యేసుక్రీస్తు వారు ఏమంటాడు ఇక్కడ ఏమంటాడు తన విశేష కనికరము చొప్పున ఏమండి దేనికంటే విశేష కనికరము చొప్పున మనలను మరలా ఎందుకు జన్మించి చేశాడంటే ఆయన చూడండి అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారది అయిన
స్వాస్థ్యము మనకు కలుగునట్లు, మనకి ఆ స్వాస్థ్యం మనకు కలుగునట్లు, ఆ స్వాస్థ్యం ఎక్కడుందండి? పరలోకములో ఆయన మన కొరకు భద్రపరచబడినటువంటి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైనటువంటి ఆ స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన ఏం చేశాడు? మనకి తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. మరలా జన్మింపజేశాడంటే ఏ విధంగా జన్మించామండి మనం మరలా? క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే మరి ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం చెంది ఆయన సజీవుడిగా మరలా ఏ విధంగా అయితే ఆయన పునరుద్ధానుడయ్యాడు, మనం కూడా క్రీస్తులో మరలా జన్మించిన వారమై ఉన్నాము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 2వ అధ్యాయంలో కూడా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం చూసినట్లయితే ఏమంటాడు? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని అంటున్నాడు. ఏమని? మరలా జన్మించినటువంటి వారు, మరలా జన్మించినటువంటి శిశువు, అప్పుడే కొత్తగా జన్మించినటువంటి ఒక న్యూ బార్న్ ఉంది. ఒక న్యూ బార్న్ కి అప్పుడు ఆ కొత్త బేబీ ఎదుగుదలకు కావాల్సినటువంటి ఏంటండి? మదర్ మిల్క్ సపోర్ట్ ఆమెకు కావాలి కదా. ఆ మదర్ మిల్క్ మరి పాల వల్లనే ఆ బేబీ శారీరకంగా ఎదుగుదల కావాల్సినటువంటి ఆహారం అయి ఉన్నది. మరి ఇక్కడ మనల్ని కూడా మరి పేతురు గారు మరి దేవుడు మనల్ని ఎట్లా దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, అంటే ఆ కొత్తగా జన్మించిన శిశువు ఏ విధంగా అయితే ఆ పాల వలన ఎదుగుతుందో, అదే విధంగా మనల్ని కూడా ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేసి క్రొత్తగా జన్మించే శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఏ పాలనండి? అంటే ఆ బేబీ తాగిన పాలు కాదు. పాలు జనరల్ గా మనం డైలీ తాగేటటువంటి మిల్క్ కాదు. అంటే పాలను దేంతో పోలుస్తున్నాడు చూడండి. వాక్యమును పాల వలన దగ్గర 1వ నంబర్ లేచిన ఒకటో మన ఫుట్ నోట్లు ఏమో చూడండి. 1వ నంబర్ దగ్గర నిర్మలమైన వాక్యమును పాల వలన అనగా అక్కడ పైన 1 ఉంది కదా, కింద నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. ఎట్లంటండి? ఆత్మ సంబంధమగు పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, రక్షణ విషయము ఎదుగు నిమిత్తము మనకి ఆత్మ సంబంధమైనటువంటి ఆ వాక్యాన్ని ఇక్కడ ఏం చేశాడు? పాలతో పోల్చినట్లుగా మనం గమనించవచ్చు. ఏ విధంగా అయితే ఒక న్యూ బార్న్ ఏ విధంగా అయితే జన్మించినప్పుడు మరి పాలతోటి ఏ విధంగా అయితే ఆ బేబీ ఎదుగుతుందో, అదే విధంగా మనం కూడా తన విశేష కనికరం చొప్పున మరలా జన్మింపజేసినప్పుడు మనల్ని కూడా కొత్తగా చేసినటువంటి శిశువులతో పోల్చి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం లూకాసు వార్త 8వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ కూడా విత్తనం అనేటువంటి వాక్యం అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం కదా. ఈ వాక్యాన్ని 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ. కొంతమంది త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందలేదంట. కొంతమంది వాక్యాలు వింటానే ఉంటారు గాని నమ్మి ఆ వాక్యాన్ని విని విశ్వసించి రక్షణ పొందే విషయంలో రక్షణ దాకా వారు వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది అయితే వింటారంట గాని కొంతకాలం అయితే 13వ వచనంలో ఏమొచ్చి రాతి నేల నుండి వారు ఎవరనగా వాక్యమును సంతోషంగా చెప్పేటప్పుడు సంతోషంగా బాగా అంగీకరిస్తారంట గాని వారు తర్వాత ఏమవుతుందంట, వారు ఈ జీవన సంబంధమైనటువంటి విచారముల చేత ధనభోగముల చేతను అణిచివేయబడి మరి భూభాగం మీద ఉన్నటువంటి యొక్క ధనాపేక్ష చేత వారు అణిచివేయబడి అది పరిపక్వముగా ఫలింపని వారు ఫలించలేకపోతున్నారు. పూర్తిగా పరిపూర్ణంగా ఫలించలేకపో. ఎందుకని? వారు వాక్యాన్ని విన్నారంట, సంతోషంగా విన్నారంట గాని వినిన తర్వాత ఏమైందంట, వారు కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపలేదంట కదా. ఇదొక బ్యాచ్, ఇదొక రకమైనటువంటి. ఇంకొకటి 15వ వచనంలో చూసినట్లయితే మంచి నేల నుండి విత్తనం మనకు ఏం చెప్పుకున్నామండి? వాక్యం అనుకున్నాం కదా. మంచి వాక్యం, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని విని దానిని అవలంబించేవారే మరి ఫలించేవారై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అక్కడ మెయిన్ గా మనం 4వ వచనం నుండి చూసినట్లయితే 4 నుంచి 8 వచనాల్లో కూడా ఇదే విషయాన్ని అక్కడ విత్తువాడు 5వ వచనం 4వ వచనం బహుజన సమూహం కూడి ప్రతి పట్టణం నుండి ఆయన వద్దకు వచ్చుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను
ఉపమాన రీతిగా ఈ విషయాన్ని అప్పుడు 5వ వచనం, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేల మీద పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. అయితే మరికొన్ని ముండ్ల పొదల నడుమున పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని విత్తనాలు అయితే ఏమైనా చూడండి, 8వ వచనం, మరికొన్ని మంచి నేలన పడెను. అవి మలిచి నూరంతలుగాను ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవారు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని మనం మంచి మనస్సుతో దాన్ని అవలంబించినట్లయితే మనం కూడా పరిపూర్ణంగా ఫలించే వారమై ఉంటాము. ఆత్మీయంగా ఎదుగుటకు కావాల్సినటువంటి అవసరమై ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని విని మనం మన జీవితాల్లో వాటిని అప్లై చేసుకున్నట్లయితే మనం కూడా పరిపూర్ణులుగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మరి ఇంకా ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుటకు కావాల్సినటువంటి ఇంకా సపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఏ విధంగా ఆత్మీయంగా ఎదగగలము, మరి దేవుడు తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా ఎందుకు జన్మింపజేశాడు, మరి బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం ఎందుకు, మరి ఒకసారి అయితే మనం జన్మించాం కదా, మరి మనల్ని ఎందుకు మళ్ళా జన్మింపజేస్తున్నాడు నూతనంగా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోనమని ఎందుకు చెప్తున్నాడు, మరి ధరించుకున్న తర్వాత మనం ఆత్మీయంగా ఏ విధంగా ఎదగవలసిన వారమై ఉన్నాము, ఎందు నిమిత్తం ఆయన మనల్ని మరలా జన్మింపజేశాను, ఆయన సంకల్పం ఏమై ఉన్నది అనేటువంటి విషయాలు మనకి చాలా విషయాలు మనకు తెలియపరిచారు. మనకున్న సమయంలో మనం కొన్ని లేఖన భాగాలు మనం పరిశీలిద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే మరి కొన్ని విషయాలను మనం గమనించవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మనం అంతా చెప్పిన తర్వాత 5వ వచనంలో మనకి కన్క్లూజన్ ఇస్తున్నాడు విషయాన్ని మనకి అర్థమయ్యే విధంగా. ఇక్కడ ఏమంటున్నా 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలేమో మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చాలా క్లియర్ గా ఉంది కదా. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదుగుటకు మనము దేనికి కనెక్ట్ అయి ఉండాలంట, దేవుని వాక్యమునకు మనం కనెక్ట్ అయి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము లూకా సువార్తలో చూసాం కదా. ఇక్కడ మనము ద్రాక్షవల్లిని నేను అంటున్నాడు. నేను అంటే ఎవరు అంటున్నారండి? నేను అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారితో కనెక్ట్ అయి ఉండాలి మనం. ఆయనను పోలి నడుచుకున్న వాల్సిన వారమై ఉన్నాం కదా. మనము ఆయన తన విశేష కనికరం చొప్పున మరలా జన్మింపజేసాడంటే మనం క్రీస్తుని పోలి క్రీస్తుని ధరించుకుంటున్నాము కదా. అవునండి, క్రీస్తుని ధరించుకుంటున్నామంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు, నేను ఏ విధంగా అయితే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే మీరు మన యొక్క ఆత్మీయ పరుగుదలలో మనం కూడా ఎదగవలసిన వారమై ఉండము. కాబట్టి ఇక్కడ 5వ వచనం ఏం చెప్తున్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో. మరి తీగలు తీగలు ఆ ద్రాక్ష చెట్టు కనెక్టివిటీలో ఉంటేనే అప్పుడు ఆ చెట్టు నుండి మనం ఆ యొక్క ఫలాల్ని మనం అనుభవించగలము, ఆ ఫలాల్ని చూడగలము కదా. అది దానికి కానీ కనెక్టివిటీ లేకున్నట్టయితే ఆ ట్రీ నుండి మనం ఆ యొక్క ఫలాల్ని మనం అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 5వ విషయంలో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండిన యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, చాలా గొప్ప విషయాలు, చాలా క్లియర్. మరి ఇటు విషయాల్ని మరి గ్రహిస్తున్నారా, గ్రహించగలుగుతున్నారా అండి? ఇటు విషయాలను ఆయన అందరికీ చెప్పాడు, కొందరికి కాదు.
మరి కొందరే గ్రహించగలుగుతున్నారు. కానీ మరి చాలా సంతోషమైన విషయము, మనమైతే ఇటు విషయాల్ని మనం గ్రహించి మనం క్రీస్తు యందు మరి నూతన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాము. మరి మనకి ఈ రక్షణ విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలలో మనకు కావాల్సినటువంటిది ఏంటంటే, నూతనంగా జన్మించినటువంటి శిశువు ఏ విధంగా అయితే ఆ యొక్క పాలతోటి ఎదుగుటకు కావాల్సిన ఆహారం అయిందో, అదే విధంగా మనము కూడా మరి క్రీస్తు వాక్యమును మనం కలిగి ఉండాలి. వాక్యముతోటే మనము ఎదగవలసిన వారమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఇటు విషయాల్ని కొంతమంది గ్రహించగలిగారు. మరి కొంతమంది అసలు కొన్ని విషయాలు క్రీస్తు ఎందుకొరకు తనకు తాను అర్పించుకొనెను, క్రీస్తు ఎందుకొరకు తనకు తాను అర్పించుకొనెను అనేటువంటి విషయాలు కూడా తెలియని వాళ్ళు, గ్రహించినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయం 14 వచనంలో తీతు ఏం చెప్తున్నాడు? తీతు అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకి ఇలా పత్రిక రాస్తూ, తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయము 14 వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తను తాను ఎందుకు క్రీస్తు ఎందుకు సిలువ పెట్టాడు, ఎందుకు ఎవరి కోసం ఆ త్యాగం, ఆయన ఎందుకోసం ఆ బలియాగం చేశాడు, ఏంటంటే విషయాలను కూడా గమనించలేకపోయారు, ఆయనను గుర్తించలేకపోయారు. అపోస్తుల కార్యాలు చూస్తే మన పేతురు గారి ప్రసంగంలో కదా, అప్పుడు ఏమంటాడు ఆయన ఆ ప్రసంగంలో, మీరు చంపినటువంటి, మీరు సిలువ వేయబడిన ఆ క్రీస్తే, ఆ యేసే క్రీస్తే ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి తెలియపరుస్తాడు. అప్పుడు వాళ్ళు భయపడి వాళ్ళ గుండెలు అదిరిపోయి, వారు అయ్యో మేము ఇంత తప్పు చేశామా, మేమేం చేయాలి, మా తప్పు ప్రాయశ్చిత్తం ఏంటి అని పేతురు గారి ప్రసంగం ద్వారానే వాళ్ళు తెలుసుకోగలిగారు ఆ విషయాన్ని. వాళ్ళు సిలువేసింది క్రీస్తునే అన్నటువంటి విషయాన్ని పేతురు గారి ప్రసంగం ద్వారానే వాళ్ళు తెలుసుకోగలిగారు. నేడు మరి ఈ విధంగా అనేకమైన మార్గాల్లో సువార్త ప్రకటించబడుతుంది. అయినప్పటికీ కూడా మరి చాలా మంది క్రీస్తు ఎందుకొరకు మరి ఆయన బలియాగం చేయగలిగాడు, ఎందుకు, ఎవరి నిమిత్తము, దాని ఉద్దేశం ఏమై ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది గమనించలేకపోతున్నారు. పేతురు గారి ప్రసంగంలో మరి ఆయన ఎంత గొప్ప ప్రసంగం చేస్తే మరి వాళ్ళ గుండెలు, వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయి. ఎంత గొప్ప ప్రసంగం చేస్తే వాళ్ళ హృదయాలు నొచ్చుకుని ఉంటాయి. ఎన్ని విషయాలు చెప్పుంటాడు కదా. మరి ఆయన మీరు సిలువేసి చంపినటువంటి ఆ యేసే ఈ క్రీస్తు అని చెప్పి వారికి చెప్పేశాడు. ఆ విషయాన్ని ఓపెన్ చేశాడు. వాళ్ళు ఇంకా వామ్మో, ఇంకా మా పరిస్థితి ఏంటి, మేము ఇంకా మాకు ఎట్లాగా, మేము తర్వాత మా మరణం తర్వాత మా జీవితం ఏంటి, ఈ భూమి మీద మేము మరణించిన తర్వాత మా లైఫ్ ఏంటి, తర్వాత మాకు నిత్య జీవం అనేది ఏంటి మా విషయాలు, మా పరిస్థితి ఏంటి, మేము ఏ విధంగా మా పాప క్షమాపణకు మేము ఏ విధంగా దాన్ని రైట్ ఆఫ్ చేసుకోగలము అనేటువంటి విషయాన్ని పేతురు గారిని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, మీరు క్రీస్తుని విషయం ఉంది, మారు మనసు పొంది రక్షణ పొందుడి అని చెప్పి తెలియపరుస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప విషయాలు కేవలం సువార్త ద్వారానే అక్కడ పేతురు గారి ద్వారా ఆ మొదటి ప్రసంగంలో, మొదటి సంఘంలో మరి 3,000 మంది ఎగ్దమ్న కనీసం 15 దేశాలకు సంబంధించిన వారికి ఆయన సువార్త ప్రకటిస్తే ఎంతమంది యాక్సెప్ట్ చేశారండి దాన్ని? 3,000 మంది యాక్సెప్ట్ చేశారు. ఓన్లీ 3,000 పీపుల్. వారు మరి మీరు సిలువ వేసినటువంటి ఆ యేసే ఈ క్రీస్తు, ఆయన్నే మీరు సిలువ వేసారు, మీరు ఎంత దుర్మార్గులు, మీరు ఎంత పాపం చేశారు అని ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచగా వారు భయపడిపోయి, వాళ్ళ గుండెలు అదిరిపోయి, అమ్మో మేము ఏ విధంగా మరి మా పాపానికి మేము ప్రాయశ్చిత్తం చేసుకోగలము, మేము ఏ విధంగా మమ్మల్ని మేము రక్షించుకోగలము అని పేతురు గారిని అడిగినప్పుడు ఆయన వెంటనే మారు మనసు పొంది మీరు క్రీస్తుని ధరించుకోవాలంటే విషయాన్ని అపోస్తుల కార్యాలు 2 అధ్యాయంలో మన 38 నుంచి 42 వచనాల్లో ఆ విషయాన్ని గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయము 14 వచనంలో కూడా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడంట. ఎక్కడి నుంచి అండి? సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో ఆ ప్రజలనే. చూడండి, ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ ఒకటి ఉంది. అసలు ముందుగానే ఏర్పరచబడ్డారంట ఎవరెవరు, అసలు మనం ఈ విధంగా జూమ్ మీట్ లో కలుసుకోవాలి, మనం ఈ విధంగా రక్షణ పొందాలి, మనమే ఈ విధంగా బాప్తిజం పొందాలనేటువంటిది అది ఆదియందు మరి ఆ సంకల్పం ఉన్నదంట. ఆయన సంకల్పం చూడండి, ఇక్కడ చాలా గొప్ప విషయం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకునేను. తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడంట.
ఎవరండి ఒక స్నేహితుని కొనుకు ఎవరు ప్రాణం ఇచ్చుటకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఒక స్నేహితుని కొనుకు, ఒక నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొనుకు ప్రాణం ఇచ్చునని ఉంది కదా. మరి ఇక్కడ క్రీస్తు ఎవరి కొరకు తనను తాను అర్పించుకున్నాడంట? చూడండి, పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనేను. మన కొరకు అర్పించుకునేటువంటి విషయాలు మరి ఎవరు కూడా ఇవి గ్రహించలేకపోయి ఉన్నారు ఈ పరిస్థితుల్లో. మరి యోహాను సువార్త 16:27 చూసినట్లయితే, యోహాను సువార్త 16 అధ్యాయము 27 వచనంలో గమనించినట్లయితే చూడండి, 16 అధ్యాయము 27 వచనం ఏమంటాడండి ఇక్కడ యేసుక్రీస్తు గారు? మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. కాబట్టి మనం క్రీస్తుని నమ్మాము. మనం క్రీస్తుని నమ్మాం. మీరు నన్ను నమ్మితిరి, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక, కాబట్టి మన ఇటు విషయాల్ని నమ్మాం కాబట్టి మన విశ్వాసం ఉంచి ఆయన యందు మనం మరలా జన్మింపజేయబడ్డాము కదా. యోహాను సువార్త 15 అధ్యాయం 14 వచనంలో కొన్ని విషయాల్ని గమనిద్దాం. యోహాను సువార్త 15 అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడండి? 14-15 వచనాల్లో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఏమంటున్నారంటే అండి, మనల్ని ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారంట? ఫ్రెండ్స్ గా చేసుకోవాలనుకుంటున్నారంట, స్నేహితులుగా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల ఆయన మనకి ఏవైతే ఆజ్ఞాపించి ఉన్నాడో, ఏ యొక్క ఆజ్ఞలను అయితే మనకి ఇచ్చి ఉన్నాడు, ఏ యొక్క శాసనములను, ఏ యొక్క విధులను, ఏ యొక్క కట్టడలను మనకు అనుగ్రహించి ఉన్నాడు, వాటిని నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. చాలా గొప్ప విషయం కదండి. యేసుక్రీస్తు వారితో స్నేహితులే ఉండటం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళతో చెప్తున్నాడు మరి అక్కడ విషయాలు. మరి నేడు మనం కూడా ఆయన స్నేహితులు, మనం ఆయన ఆజ్ఞలు, మనం కూడా ఆయనకు స్నేహితులుగా పిలువబడుతున్నాం. మనకి ఇంకొక గొప్ప పేరు ఏమి ఇచ్చాడు? మనకి పరిశుద్ధులు అని చెప్పి పేరు. మనకి మీరు దైవజనులని, మనకి ఇట్లాంటి గొప్ప గొప్ప పేర్లు మనకి ఆయన పెట్టి ఉన్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నాకు స్నేహితులై ఉన్నారు. ఎప్పుడు స్నేహితులు అంటారంట? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నీ మీకు తెలియజేసి తిని. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులు మరి ఎంత చాలా గొప్ప ప్రమోషన్ కదా. కాబట్టి ఇటు రీతిగా మనము దేవునికి, క్రీస్తు ప్రభుకి శిష్యులై ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన కోరుతున్నాడు. ఆయన బహుజన సమూహం వల్ల ఆయన వెంబడిస్తుండగా కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ కపెర్నహూములో అనేకమైన అద్భుతాలు, సూచన క్రియలు యేసుక్రీస్తు వారు చేసుకొస్తుండగా బహుజన సమూహం అని ఆయన వెంబడిస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు కావాల్సింది బహుజన సమూహం కాదు, నాకు శిష్యులు కావాలి అని. శిష్యులు కావాలి నాకు. బహుజన సమూహం ఎవరు ఎక్కడ చూస్తామండి మనం? ఏదన్నా రాజకీయ నాయకులు, ఏదన్నా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరిని వస్తే ఆయన చూడటానికి కొన్ని గుంపులు చేస్తారు. వారందరూ నిజంగా వాళ్ళ మీద అభిమానం ఉండే చేరుకుంటున్నారు అక్కడికి? కాదు, వాళ్ళంతా పేమెంట్ పర్సన్స్. వాళ్ళందరికీ ముందుగానే ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ అని 300, 400, 500 అని ఏదో ఒక పాల ప్యాకెట్, వాటర్ ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్లు, ఇంకేదైనా బాటిల్ ఇస్తేనే వాళ్ళు వెంబడించేవాళ్ళు వాళ్ళందరినీ కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసేటట్టు అద్భుత క్రియలను, క్రియలు చేసి అనేక మంది బహుజన సమూహం ఆయన వెంబడిస్తుంటే ఆయన ఏమన్నాడు? నాకు శిష్యులు కావాలి. ఎంతమంది? సమూహం. నేను చేసే అద్భుత కార్యాలు చూసి నన్ను వెంబడించేవారు కాదు, నన్ను చూడక, అందుకే అంటాడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులు అని చెప్తున్నాడు కదా. మనమైతే ఆ సూచక్రియలు, అద్భుత కార్యాలు మనం చూడలేదు కదండి. మన పరిశుద్ధ గ్రంథంలో మరి ఆ సూచక్రియలు ఆగిపోయినాయి. అవి సువార్తతోటి, వాక్యంతో స్థిరపరచబడింది. ఆ వాక్యాన్ని చదివి మనం దాన్ని విని, నమ్మి, విశ్వసించి మనం ఆయన వెంబడిస్తున్నాం కదా. కాబట్టి అక్కడ కూడా ఆయన బహుజన సమూహాన్ని చూసి
నాకు శిష్యులు కావాలి, శిష్యులు కావాలంటే ఏమేమి కావాలి, ఏమేం చేయాలి అనేటువంటివి కూడా వాళ్ళకి అక్కడ తెలియపరిచాడు. ఎవరైతే నన్ను వెంబడింపగోరిన యెడల వారు నాకంటే ఎవరిని కూడా ప్రేమించకూడదు. అవునా కదా? నాకంటే వారు తన కుటుంబ సభ్యుల్ని కొంతమంది ఇంక వారిని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. ప్రేమలో రెండు రకాలైన ప్రేమలు కదా. సహోదర ప్రేమ వేరు, భౌతిక సంబంధంగా మనం చూసే రోడ్ల మీద ఉన్నటువంటి ప్రేమలు వేరు కదా. కాబట్టి ఆ ప్రేమల కోసం ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు కదండి. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు, ఎవరైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు అవసరం లేదు. అటువంటి విషయాలను ఆయన అక్కడ తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ యోహాను సువార్త 15 అధ్యాయము 5-6 వచనాలు గమనించినట్లయితే మరికొన్ని విషయాల్ని మనం ముగించుకుందాము. యోహాను సువార్త 15 అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనాలు ఏమంటారంటే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండిన యెడల వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం మరి అటువంటి వాక్యం మన హృదయములో ఫలించాలి. మన హృదయాల్లో విని విశ్వసించి ఏ విధంగా అయితే 3,000 మంది వాళ్ళ హృదయాలు నొచ్చుకొని ఆ అక్కడ ఏ విధంగా పేతురు ప్రసంగించినటువంటి మాటలు వారు ఏ విధంగా అయితే విని నమ్మి విశ్వసించి మారు మనసు పొందుటకు బాప్తిజం పొందుట ఏ విధంగా అయితే సిద్ధపడ్డారో మనం కూడా ఆ హృదయంలో మనం ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుందండి? హృదయంలో ఫలించాలంట. ఫలించకపోతే ఏమవుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 అధ్యాయము మొదటి 3 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతు ఎరిగిన వాడైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. 3వ వచనంలో బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు అని చెప్తున్నాడు. ఈ 3 వచనాల్లో మనం ప్రేమ లేని వాడినైతే అనేటువంటి పదాన్ని మనం 3 సార్లు చదువుతాం. చూడండి, మొదటి వచనంలో ప్రేమ లేని వాడు, నేను భాషలతో మాట్లాడి దేవదూతల భాషలతో మాట్లాడి అనేకమైనటువంటి రీషాక బలాజిగా అనే కొన్ని పదాలు పలుకుతున్నారు కదా. అవి ఏ లాంగ్వేజ్ సంబంధించి ఏందో కూడా తెలియదు కదా. కాబట్టి అట్లా మాట్లాడి ప్రేమ లేని వారైతే వేస్ట్ అని చెప్తున్నాడు. ప్రేమ లేని వాడైతే మ్రోగుడి కంచును గణగల్లాడు తాళమునై ఉందును. 2వ వచనంలో కూడా ఇవన్నీ విశ్వాసం గలవాడై పెకలింపగల కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడినే అంటున్నాడు. 3వ వచనంలో కూడా బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని అంటున్నాడు. అంటే ప్రేమ కలిగి ఉండి ప్రేమ లేని వాడిని, ఎవరి పట్ల ప్రేమ అండి? సహోదర ప్రేమ కదా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. సహోదర ప్రేమ కలిగి ఉంటున్నాడు కదా. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాలకి, మరి గలతీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, కొలస్సీ సంఘానికి, వారందరికీ ప్రేమ గురించి ఆయన చాలా మరికొన్ని విషయాలు 15 అధ్యాయంలోనే చూస్తాం. ఇక్కడ 13 అధ్యాయంలోనే ప్రేమలో ఎన్ని భాగాలు కూడా చూస్తాం. ఇక్కడ 4వ వచనం నుంచి ప్రేమలో ఎన్ని భాగాలు, ప్రేమ 4వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ దగ్గరగా 8 వచనాలు చూసినట్లయితే 13 భాగాలు ఉన్నాయి ప్రేమలో. మనం ఇంత ముందు కూడా ఈ విషయాలని గురించి డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండి ప్రేమ లేని వాడైనా గానీ వ్యర్థుడేనా అంటున్నాడు. మరి దేవుని ఆజ్ఞల్లో ప్రేమ కలిగి ఉండమని ఉంది కదా. కాబట్టి అటువంటి ఆజ్ఞలని మనం పాటించకుండా, ఇవన్నీ కలిగి సహోదర ప్రేమ లేకుండా, మరి ఇరుగు పొరుగు వారిని కూడా మనం ప్రేమించేవారం కాకుండా మనం ఉన్నట్లయితే వేస్ట్ అని చెప్తున్నాడు. ప్రేమలో ఎన్ని భాగాలు ఉన్నాయంట? చివరిగా చూడండి, 7వ వచనం చూసి 5వ వచనం నుంచి 4 నుంచి ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమి లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏమిటండి?
సహించేదై ఉందంట, సహించే వారమై ఉండాలి, దయ చూపించే వారమై ఉండాలి, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారణ చేసుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికిని తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. 13 భాగాలు చూసాం ఇక్కడ ప్రేమలో. ప్రేమలో 13 భాగాలు. ఇవన్నీ కలిగి ఉండి మరి ప్రేమ లేని వారైతే వ్యర్థమే. దయ కలిగి ఉండి ప్రేమ లేని వారైతే వ్యర్థమే కదా. మరి ప్రేమ కలిగి ఉండి సహించే వారం కాకపోతే వ్యర్థమే. మరి ప్రేమ కలిగి ఉండి ఎదుటి వారి పట్ల మచ్చరపడేటటువంటి ఆ హృదయం కలిగి ఉంటే వ్యర్థమే. మరి ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఆత్మీయంగా ఎదగలమా? కాదు. ఆత్మఫలం ఏమై ఉన్నది? మనం గల్తీ రాసిన పత్రిక 5:22 వచ్చిన చూస్తాం కదా, 9 విషయాలు చూస్తాం అక్కడ కదండి. అవన్నీ కలిగి ఉండాలి. అందులో ఒకటి కాదు, అన్ని కలిగి ఉండాలి. ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, శాంతి, సమాధానము, మంచితనము, ఇవన్నీ కలిగి ఉండాలి. అన్ని 8 కలిగి ఉండి ఒకటి కలిగి లేకపోయినా అది పరిపూర్ణకు చెందినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని, మరి ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే మనం స్నేహితులుగా పిలువబడుతురు మీరు అనేటువంటి విషయాన్ని మనకు తెలియపడుతున్నాడు. ఇది చాలా సులభమైనది, కష్టమైందండి? చాలా సులభమైనది. నా ఆజ్ఞలు భారమైనవి కావు అని అంటున్నాడు కదా. మరి ఇటు రీతిగా మరి దేవుడు తెలియపరుచినట్టయితే ఈ విషయాల్ని కొంతమంది గమనించగలిగారు, కొంతమంది ఆయన విశ్వాసం ఉంచి మారు మనసు పొందగలిగారు. మరి ఇవన్నీ గల్తీ రాసిన పత్రికలో 5:22 ఆ ఫలం ఏమై ఉందో ఆ ఫలములో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. అవన్నీ కలిగి ఉండడలే మనం ఆత్మీయంగా ఎదుగుటకు సహాయపడుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొనవచ్చు. ఇంతవరకు దేవుని మాటలు విన్నటువంటి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. నాకు సమయం ఇచ్చినటువంటి ఆ విజయనగరం క్రీస్తు సంఘ సభ్యులు కూడా మేము ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం.